మీ వాట్సాప్లో ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ మీరు iPhone 17 విన్నారని. క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ యొక్క చిన్న లింక్ ఓపెన్ చేయమని. మీరు లింక్ చేశారా? అయితే ఇప్పుడు మీ ఫోన్ మీది కాదు, మీరు చూస్తున్న స్క్రీన్ కూడా ఇంకెవరో చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ రీసెంట్గా హైదరాబాద్లోనే జరిగింది. ఫాదర్ ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 48 years ఉంటారు. తనకి ఒక జాబ్ రిలేటెడ్ లింక్ ఒకటి వచ్చింది. అది సేమ్ వాళ్ళ డాటర్కి ఫార్వర్డ్ చేశాడు లింక్. ఆమె ఆ లింక్ ఓపెన్ చేసింది. కానీ ఇనీషియల్గా నథింగ్, ఏం కాలేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక కనపడని యాప్ తన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. ఆ యాప్ మీ ఫొటోస్, మీ కాంటాక్ట్ అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటినీ యాక్సెస్ తనకి వెళ్ళిపోద్ది. ఒక 2 days తర్వాత ఒక కాల్ వచ్చింది, 50,000 పంపించండి లేకపోతే మీ ఫొటోస్ లీక్ చేస్తామని. ఆ ఒక ఫాదర్ తప్పేది, తన డాటర్కి హెల్ప్ చేయాలని చెప్పేసి లింక్ ఫార్వర్డ్ చేయడమే తన తప్ప. కానీ ఈరోజు వాట్సాప్ చాట్ యాప్ కాదది, ఇది ఇండియాలో ఒక బిగ్గెస్ట్ సైబర్ ట్రాప్ కూడా అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది ద స్కామ్ టైప్ 1. ఇది ప్రైజ్ మెసేజ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లక్కీ డ్రా, iPhone, 1 lakh క్యాష్, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఒరిజినల్ లాగా కనిపిస్తుంది. మీ నేమ్, అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. అక్కడితో మీ గేమ్ అయిపోయినట్టే. ఒక సింపుల్ రూల్ గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు ఎంటర్ కానీ కాంటెస్ట్లో మీకు ప్రైజ్ మనీ లేదా ఇంకేదైనా ప్రైజ్ ఎట్లా వస్తుంది? కాలేదు కదా, రాదు కదా. సో మీరు ఓపెన్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒక పని చేద్దాం, మన వాట్సాప్ ఓపెన్ చేద్దాం. మనకెన్నో గ్రూప్స్ ఉంటాయి, లేదా ఫ్యామిలీ గ్రూప్స్, ఆఫీస్ రిలేటెడ్ గ్రూప్స్, ఇవన్నీ వస్తాయి కదా. సో అందులో ఎన్ని మనం షేర్ చేసాం, ఒక లాస్ట్ 10 మెసేజెస్ కానీ మీ గ్రూప్స్లలో ఎన్ని మెసేజెస్ మీరైతే షేర్ చేశారో అవి ఎంతవరకు నిజము ఎప్పుడన్నా మీరు వెరిఫై చేశారా? మన దాంట్లో మేజర్గా వచ్చేది ఏంది, ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే మంచిది, లేదా మొన్న రీసెంట్గా ఫ్యూయల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎవరూ వెరిఫై చేయలేదు నిజంగానే అసలు ఫ్యూయల్ అయిపోయిందా లేదా అని చెప్పేసి మార్కెట్లో. అది ఒక పానిక్ అయితే క్రియేట్ అయింది కదా. సో అట్లాంటి మెసేజెస్ మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేశారు? ఆ మెసేజ్ వల్ల మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బంది పడి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఫార్వర్డ్ చేస్తే స్కామ్ అయి ఉండొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ 5,000 per day అని సౌండ్స్ ఈజీ రైట్? ఫస్ట్ 500 ఇస్తాడు, తర్వాత 200, 2000, తర్వాత ఒక 3 లేదా 5, తర్వాత సైలెంట్ అయిపోతాడు, వాడు కనపడాడు మీకు. 2026లో యావరేజ్ లాస్, సైబర్ లాస్లో ఉన్న వాళ్ళు 15,000 నుంచి 2 lakhs. ఇవన్నీ రియల్ కంపెనీస్ కాదు, మీ దగ్గర నుంచి మనీ గుంజుకోవడానికి క్రియేట్ చేసిన స్కామ్. మేజర్లో ఈ స్కామ్స్ అని ఎక్కడైతే తెలుసా? టెలిగ్రామ్ ఛానల్. ఎందుకంటే అదొక రకమైన బ్లాక్ మార్కెట్. అక్కడ ఏది వెరిఫైడ్ ఉండదు. అట్లీస్ట్ మన వాట్సాప్లో కనీసం వాని నెంబర్ అనే కనిపిస్తుంది, టెలిగ్రామ్లో అది కూడా ఉండదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్కామ్ చాలా డేంజరస్. గవర్నమెంట్ స్కీమ్స్, 2,50,000 బెనిఫిట్ అప్రూవ్డ్, ఆఫర్ ఎక్స్పైర్స్ ఇన్ 24 hours. ఈ ఒక్క 24 hours అని ఉంటుంది కదా, పీపుల్ చాలా పానిక్ అండ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది అది. ఎస్పెషల్లీ వీళ్ళు టార్గెట్ చేసేది కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, అబోవ్ 50, 60+ 65 ఏజ్ ఉన్న వాళ్ళనే. మన పేరెంట్స్ ఈ మెసేజ్ చూడగానే ఎక్కడో ఒక లేని హోప్ ఫీల్ వచ్చేస్తుంది. కానీ అది వాళ్ళకి ట్రాప్ అని వాళ్ళకి కూడా తెలియదు. రూల్ అసలు ఏంటి అంటే, గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీ వాట్సాప్లోకి రాదు, ఓన్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ వెబ్సైట్స్లోనే ఉంటుంది. ఈ విషయం మన పేరెంట్స్కి చెప్పడం మన బాధ్యత, అండ్ వాళ్ళని అవేర్ చేయడం కూడా మన బాధ్యత. ఇప్పుడు నేను చెప్పే స్కామ్ ఇది ఒక స్మార్ట్ స్కామ్. ఈ స్కామ్ చాలా స్మార్ట్ ప్లే చేస్తుంది. మీకు ఓటీపీ వస్తుంది, మీకు రిక్వెస్ట్ చేయలేకపోయినా కానీ మీకు అవసరం లేకుండా ఆ ఓటీపీ మీకు వస్తుంది. అదే టైంలో ఫ్రెండ్ మెసేజ్ వస్తుంది, బ్రో ఓటీపీ చెప్పవా, లేదా మీ యొక్క ఫ్రెండ్ నెంబర్ ఉంచాలి. ట్విస్ట్ ఏంటంటే అది మీ ఫ్రెండ్ కాదు, అది నా అకౌంట్ ఆల్రెడీ హ్యాక్ అయి ఉండొచ్చు, అక్కడి నుంచి వస్తుంది. మీరు ఇప్పుడు ఓటీపీ పంపిస్తారు, నెక్స్ట్ విక్టిమ్ మీరే. తర్వాత ఏదో ఎమర్జెన్సీ ఉంది 5,000 పంపు అని చెప్పేసి మీ నేమ్తో లేదా మీ కాంటాక్ట్లోకి మెసేజ్ వస్తుంది.
ఆటోమేటిక్గా పైసలు వెళ్ళిపోతాయి. సో వీళ్ళు ఆడేది గేమ్ మీ యొక్క ట్రస్ట్, అదే వాళ్ళకి ఆయుధం. సో ఈ యొక్క స్కామ్ ఏం కొత్తది కాదు. ఫేస్బుక్లో ఆ మధ్యన అందరికీ క్లోన్ అకౌంట్స్ వచ్చినాయి అందరికి. నేను కూడా వాళ్ళు ఒక విక్టిమ్నే. సో నాకు కూడా నా ఒక తెలిసిన అంకుల్ది మెసేజ్ వచ్చింది ఇట్లా యాడ్ రిక్వెస్ట్ లాగా. సరే నేను కూడా ఎప్పుడు చేసుకోలే కదా అని చెప్పేసి యాడ్ రిక్వెస్ట్ చేసుకున్నా. యాడ్ రిక్వెస్ట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న గ్లిచ్, యాక్చువల్ పైన పేరు వేరే ఉంటుంది, లోపల ఇంకో పేరు ఉంటుంది. ఆ గ్లిచ్ నాకు కనపడింది అనమాట. సో సరే అని చెప్పేసి నేను అది కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమైందంటే 15-20 మినిట్స్ తర్వాత నాకు అర్జెంటుగా ఒక 5,000 కావాలి అని చెప్పేసి అడిగాను. నేను ఫస్ట్ ఆలోచించా, అరే ఈ అంకుల్ నన్ను ఎందుకు అడుగుతున్నాను, హీ ఈజ్ అన్ వెల్ సెటిల్డ్, యాక్చువల్గా తనకే మస్తు పైసలు నేను నన్ను ఎందుకు అడుగుతున్నా అని చెప్పేసి. సరే తర్వాత ఇట్లా నా కార్డ్ బ్లాక్ అయింది, సో ఇక్కడ ఇది పని చేస్తలేదు అది ఇదంటే సరే పంపిద్దామని అనుకున్నా. నేను నెంబర్ కూడా ఎంటర్ చేసిన, కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది. అండ్ వెంటనే నైట్ అంకుల్కి ఫోన్ చేసిన, అంకుల్ మీరేనా నాతో మాట్లాడుతుంది ఫేస్బుక్లో అని చెప్పేసి. నేనేందుకు మాట్లాడుతున్నా అని అన్న అంకుల్ ఇట్లా వచ్చింది అని చెప్పేసి తనకి స్క్రీన్ షాట్స్ షేర్ చేశాను. తనే షాక్ అయ్యాడు, అరే నేను ఇన్ని పైసలు ఎందుకు అడుగుతా అని చెప్పేసి. నేను అదే డౌట్ వచ్చి చేస్తాను అంకుల్ అంటే. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా సేమ్ పేర్లో ఆల్రెడీ మీ అకౌంట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉన్న అకౌంట్లో నుంచి వస్తే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయకండి, వాళ్ళకి కాల్ చేయండి. లేదు ఇట్లాంటి అమౌంట్ రిక్వెస్ట్ ఎవరైనా చేసినా కూడా మీరు ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోండి. పైసలు ఇవ్వద్దు అని అనలేదు, రీకన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ నిజంగా తనే అడుగుతుందంటే మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్ లేదా ఫ్రెండ్సే ఉండొచ్చు కాబట్టి. సో నెక్స్ట్ టైం మీకు ఏదైనా రిక్వెస్ట్ వచ్చి పైసలు అడిగితే మాత్రం ఒక్కసారి రీకన్ఫర్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడబోయే స్కీమ్ ఇదొకటి కొంచెం బాధాకరమైనది. మీకు తెలియకుండా మీ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకుంటారు, ఏఐ తోటి మార్క్ చేస్తారు, తర్వాత మీకు కాల్ వస్తుంది, 50,000 ఇస్తావా లేదా నీ ఫోటోని ఫేస్బుక్లో కానీ లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయమంటారా. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది, మీరు విక్టిమ్ అయితే మీరు తప్పు చేయలేదు, స్కామర్ తప్పు చేశారు. అమౌంట్ ఏం పే చేయకండి, ఏం భయపడకండి. ఫస్ట్ అప్రోచ్ యువర్ పేరెంట్స్ లేదా నీ ఫ్రెండ్స్ యూ కెన్ సపోర్ట్ యూ, మీ గురించి తెలిసిన వాళ్ళకి. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, సైబర్ క్రైమ్లో రిజిస్టర్ చేయండి కంప్లైంట్. కానీ భయపడకండి, అమౌంట్ పంపించకండి, తెలియని లింక్స్ని ఓపెన్ చేయకండి, అన్వాంటెడ్ యాప్స్లలో కూడా వెళ్ళి మాట్లాడకండి. మొన్న రీసెంట్ కూడా మన ఒక తెలుగు రాష్ట్రాలలో పెద్ద స్కామ్ బయటపడ్డది. సో ఇదేం లేదు, సింపుల్, వీళ్ళు ఒక థర్డ్ పార్టీ యాప్ నుంచి వెళ్ళి కాల్ చేస్తారు. సో అందులోకి వచ్చి మాట్లాడితే మీకు 500 కడితే చాట్ ఫ్రీ, 1000 కడితే ఇంత ఫ్రీ, లేదా ఇంకో రకమైన కాల్స్ మాట్లాడుకుంటారు. సో మన వాళ్ళు కొంచెం ఆతృత మీద ఉన్న జనాలు లేదా కసి మీద ఉన్న జనాలు ఏం చేస్తారంటే పోతారు. తర్వాత ఏమవుతుంది, కాల్ రికార్డ్ అయిపోతుంది. తర్వాత వీళ్ళ రికార్డింగ్స్ని పట్టుకొని వాళ్ళని మోసం చేస్తారు, పైసలు గుంజుకుంటారు. సో బీ కేర్ఫుల్, ఎంత కష్టం కానీ మరీ అట్లా చేయకండి. ఒక క్వశ్చన్ మీ అందరికీ, మీ ఫోన్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసింది మీరే, బట్ ఇప్పుడు అదే మీది మాత్రం కాదు. లెట్స్ ఫిక్స్. ఎందుకంటే చిన్న చిన్న ఏమంటారు సెక్యూరిటీ రీజన్స్ మనం చూసుకోవాల్సింది. స్టెప్ 1, ప్రొఫైల్ అప్డేట్, మై కాంటాక్ట్స్ ఓన్లీ చేసుకోండి. అన్నోన్ లింక్స్ని ఎప్పుడు ఓపెన్ చేయకండి, క్లిక్ చేయకండి. 2 స్టెప్స్ వెరిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఆటో డౌన్లోడ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆ 58 ఇయర్స్ గల ఫాదర్ చేసిన గుర్తుందా, ఫస్ట్లో మనం మాట్లాడాం. అతను తప్పేంది, అసలు తన ఏం తప్పు చేయలేదు. తన ఒక డాటర్కి సపోర్ట్ చేస్తూ తన ప్రేమను షేర్ చేయాలనుకున్నాడు అంతే. కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఆ తప్పు అయిపోయింది. మీ ఫ్యామిలీలో మీపై ట్రస్ట్ చేస్తారు, మీరు పంపింది వారికి ఓపెన్ కూడా చేస్తారు. అందుకే ఫస్ట్ మీరు అవేర్ ఉండండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా షేర్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో ఇప్పుడు మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. ఒకవేళ ఒక ఫ్యామిలీని సేవ్ చేయగలిగినా నేను ఐఎమ్ హ్యాపీ. స్కామ్ జరిగితే 1930కి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయండి. అంతేగాని భయపడకండి, ఎటువంటి పైసలు ఇవ్వకండి. సో stay aware and stay safe. Please do subscribe my channel. Thank you.